వచ్చి బీఫామ్ చేతికి వచ్చిన తర్వాత కూడా పొత్తు ద్వారా వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీలోనే ఉన్నాం. కొన్ని ఇలాంటి సంఘటనలు కొన్ని ఉంటాయి, బయటికి కొన్ని చెప్పలేని ఉంటాయి. అలాంటి విషయాల్లో పార్టీకి విధేయులు అన్న వాళ్ళు బయటికి బజారుకి ఇచ్చి పార్టీ పరువు తీసే విధంగా మీరే మాట్లాడండి సార్. కళా వెంకట్రావు గారి మీద నేనే వాకప్ చేసింది ఏంటంటే, హెచ్ఆర్ల నియోజకవర్గంలో దళితులు అంటే దగ్గరికి రానివ్వడంట, మరి ఇక్కడికి వచ్చి అదే పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా చేస్తారండి ఓట్లైనకి? అంటే దళితులంటే అంత చిన్న చూప మీకు? అలా చిన్న తగ్గించుకోమని చెప్పండి. లక్ష్మణరావు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ వర్గాన్ని ఏ సామాజిక వర్గాన్ని దూరం పెట్టుకోలేదు, ఏ సామాజిక వర్గాన్ని దూరం చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి చేసినంత మాత్రాన ఆ మొత్తం పాపం పార్టీ కంటేయకూడదు. వినండి, చెప్పండి, ఇక్కడ వినండి. ఒక విషయం వినండి. ఒక క్షేత్రస్థాయిలో ఒక ఇబ్బంది ఉంటే, ఒక సమస్య ఉంటే అధిష్టానాన్ని తీసుకెళ్ళండి. సమన్వయ కమిటీ ఉంటుంది. తర్వాత ఆ సమన్వయ కమిటీ ముందు పెట్టండి. అప్పుడు క్యాండిడేట్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇది ఒకరు చేసినంత మాత్రాన ఆ పాపం మొత్తం పార్టీ కంటేయొద్దండి. ఏ పార్టీ కంటేయకూడదు. అలా తప్పండి. లక్ష్మణరావు గారు, మీరు సోలారావు గురించి మాట్లాడుతున్నది తప్పు. ఇట్ ఈస్ రాంగ్. మీరు అలా మాట్లాడకూడదు సార్. ఇదైతే కిమ్మడి కళా వెంకటరావు గారికి ఖచ్చితంగా బ్యాడ్. ఇది మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా బ్యాడ్. ఎందుకంటే ఆయన దగ్గరికి రావడానికి ఒక నానుడి హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి చిప్రబుల్ ఎవరినైనా చెప్తారు. ఇది నడుస్తూ ఉంది. పార్టీ నిర్ణయం ప్రకారంగా అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు సార్. పార్టీ నిర్ణయం ప్రకారంగా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి, దానికి ఎవరు అడ్డుకోలేదు అవసరం ఉండదు. పార్టీ లైన్ దాటి ఎవరే కానీ మాట్లాడే అవకాశం ఉండదు. అర్థమైందా? పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ తోటి మీకు ఇబ్బందులు ఉంటే మీకు అధిష్టానం చెప్పండి. అంతేగాని ఒక వ్యక్తి చేసినంత మాత్రాన చేసినో చేదో తెలియదు. మీకున్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఆ మొత్తం పాపాన్ని మొత్తం పార్టీ కంటేయాలని ప్రయత్నించకండి. ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఆన్ యువర్ పార్ట్. అది మీరు మాట్లాడండి సార్. మేము పార్టీ ఖచ్చితంగా మేము పార్టీ తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ ఇష్యూని ఇది నిజమా కాదా పరిశీలించమని చెప్పి మేము పార్టీ అధిష్టానానికి ఇప్పుడే మెసేజ్ పెట్టడం జరుగుతుంది సార్. టీడీపీ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ అని నేను అనలేదు. అది మీరు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. నేను అల్లా వ్యక్తి గురించి లక్ష్మణరావు గారు, ఒక వ్యక్తి చేసినంత మాత్రాన ఆ పాపం మొత్తం పార్టీది కాదు. ఆ చేసిందా చేయలేదా, ఆ జరుగుతుందా లేదా, ఈ విషయం మీరు బహిరంగంగా ఈరోజు చెప్పారు. ఈ విషయం పార్టీకి పాస్ ఆన్ చేస్తాము. ఆ తర్వాత పార్టీ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పార్టీ ఇంటర్ఫియర్ అవుతుంది. మీ పార్టీలో మీకు ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, మీకు అక్కడ ఇబ్బంది జరిగితే, మిమ్మల్ని సమన్వయపరచకుంటే మీ అధిష్టానాన్ని కంప్లైంట్ ఇవ్వండి. మీ అధిష్టానం అది చూసుకుంటుంది. అంతే తప్ప ఇలా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. పార్ట్నర్ తెలుగు